ఒక్క ఇంట్లో 2 సంవత్సరాలుగా ఉంటూ అద్దె కిరాయి చెల్లిస్తూ అద్దెకుంటున్న రిటైర్మెంట్ ఉద్యోగి తుమ్మగళ్ల బాలమణి తన ఇంటి సామాగ్రిని ఇంటి బయట పడవేసి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో ఉంటున్న బాలమణి తన ఇంటి సామాగ్రిని ఇంటి బయట పడేసి తనకు తెలియకుండానే తను ఉంటున్న ఇంటి సామాగ్రిని మొత్తాన్ని బయట పడవేసిన ఇంటి యజమాని పోగుల రవి. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు వేముల బలరాం ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగి బాలమణిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు బలరాం తుమ్మగల్ల బాలమణి మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా విధులు నిర్వహించడం జరిగిందని, అప్పటి నుండి ఇంటి యజమాని అయిన కట్టి నర్సయ్య ముంబైలో ఉంటున్నాడని, అతని ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతుందని, అప్పటి నుండి ప్రతి నెల అద్దె కూడా కట్టడం జరిగిందని, కానీ గత 3 సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి బాలమణికి కొడుకునవుతానని చెప్పి ఈ ఇల్లును కొనుగోలు చేయడం జరిగిందని, ఈ విషయంపై బిక్నూర్ పోలీస్ స్టేషన్ లో సీఐ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని, నేనే ఈ ఇల్లును కొనుగోలు చేసుకుంటానని ఇల్లును 2-3 లక్షల రూపాయలు పెట్టి మరమ్మతులు చేసుకోవడం జరిగిందని, మరమ్మతులు చేసిన డబ్బులు ఇవ్వాలని బిక్కునూరు పోలీస్ స్టేషన్ లో కూడా సీఐ చెప్పడం జరిగిందని, నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకుండానే తన ఇంటి సొంత సామాగ్రిని మొత్తాన్ని ఇంటి బయట పాడేయడం జరిగిందని, జిల్లా అధికారులు తనకు న్యాయం చేయగలరని ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 రోజులుగా నా ఇంటి సామాగ్రి మొత్తం ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దయచేసి జిల్లా అధికారులు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటి వరకు కూడా 2005 వరకు కూడా నేనే ఉన్నా. 6 రోజుల క్రితము నాకు చెప్పకుండా తెలియకుండా ఇల్లు కొన్నా అని చెప్పేసి పోగుల రవి తాళం బలగొట్టి సామాను బీరో అంతా బయట వేసి నన్ను ఇంటికెళ్ళి బయటకు నూకేసిండు. సామాను ఇంకా కొన్ని పైసలు, బంగారము, ఫైళ్ళు, కాగితాలు, ఇంటికి పైసలు కూడా ఉండే బీరువాల, మంచాలు, బియ్యము, జొన్నలు, కారం పొడి, పప్పులు అన్ని కోతుల పాలైనాయి. ఇక్కడ కిక్కిలు వలగొట్టిండ్రు వేసి, కూలరు, బట్టలు రోడ్డు మీద కూడా గుంజుకుపోయిన బట్టలు అన్ని, కొత్త కొత్త చీరలు కూడా ఇళ్ళనే వేసింది. ఒక 50,000 దానిక పెన్షన్ రాగానే ఇళ్ళనే పెట్టిన. బంగారము, వెండి గొలుసులు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యం, ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యం. జై మాదిగా, 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 జై మాదిగా. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా నేషనల్ ప్రెసిడెంట్ గా వేముల బలరాం మాదిగా దోమకొండ మండలం హెడ్‌క్వార్టర్లో జరిగినటువంటి అన్యాయాన్ని గురిగట్టి అణచివేత గురైనటువంటి బాలమణికి అండగా ఉండి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. తుమ్మగల్ల బాలమణి అనే ఒక 72 ఏళ్ల వృద్ధురాలు ఇక్కడ ఈ యొక్క ఇంట్లో కిరాయిగా ఉంటుంది. కిరాయిగా ఉంటున్నటువంటి సమయం దాదాపు 2002 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఇక్కడ కిరాయికి ఉంటున్నటువంటి బాలమణి వృద్ధురాలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ ఆమె ఓనరు బాంబేలో నివాసం ఉంటున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె చెల్లించినటువంటి రుసుము క్లియర్గానే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, మన ఇదే పాలుగడ్డలో ఉన్నటువంటి పోగుల రవి అనే వ్యక్తి, ఆ అమ్మకు తెలవకుండా, అమ్మ ఈ ఇంట్లో నివసిస్తుండగానే, కిరాయికి ఉంటుండగానే ఆయన తెలవకుండానే బాంబేలో ఉన్నటువంటి ఆ యజమానితో కుమ్ముక్కయి ఇక్కడ గ్రామస్తులను కానీ కులస్తులను కానీ ఎవరికి అనుసరించకుండా దొంగచాటున ఆయనతో రిజిస్ట్రేషన్ చేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాన్ను ఇక్కడ బయట పెట్టించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టు? మరియు ఎప్పుడైతే ఈయన కొనుగోలు చేసిన తదనంతరము అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఇది కోర్టులో కేసు నడుస్తూ ఉంది. వారికి నోటీసులు పోయినాయి, ప్రతి ఒక్కరికి నోటీసులు పోయినాయి. అయినప్పటికీ దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి బాలమణి గారిని దౌర్జన్యంగా భయపెట్టి గుండాలతో ఆ యొక్క రూమును కాల్ చేయించి సామాను బయట వేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాన్లు, అల్మార్లు, ఖరీదైన సామాన్లు, ఆభరణాలు మరియు నాణ్యమైన వస్త్రాలు, డబ్బులు కూడా ఉన్నటువంటి పరిస్థితి గత 6 రోజుల క్రితం ఇది ఖాళీ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి పోలీసులు దీనిలో చొరవ తీసుకోరు, ఎందుకంటే ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి దయచేసి ఎవరైనా ఈ యొక్క సమస్యను గ్రహించి
ఇదే బిక్కునూరు సిఐ దగ్గర అమ్మగారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అమ్మ నువ్వు ఖాళీ చేయాలి లేకపోతే బాగుండదని చెప్తే సిఐ ఆధ్వర్యంలో నేను 2022 నుంచి అక్కడ కిరాయి ఉంటున్నా కాబట్టి అక్కడ మరమ్మతులు చేసుకొని లక్షలాది పైసలు ఖర్చు పెట్టుకొని ఆ రూమును మంచిగా చేసుకున్నాను. ఆ యొక్క డబ్బులు కట్టించండి అంటే అది వినిపించకుండా అక్రమంగా బలవంతంగా నా యొక్క సామాను బయటకు తీసుకొచ్చి బయట పారేసారని చెప్పేసి అమ్మగారి కోరిక. మరి అప్పుడు ఆయన ఈ రవి గారు అమౌంట్ ఏదైతుందో నీ నష్టపరిహారం కట్టిస్తానని చెప్పకుండానే మరి అక్రమంగా ఈ యొక్క సామాను బయట తీసి పారేసారు. కాబట్టి దీనికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తుమ్మగల బాలమ్మని వైఫ్ ఆఫ్ పోచయ్య లేట్ 2002 సంవత్సరంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్కు ఎల్లారెడ్డి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఇక్కడికి వచ్చి కూడా మా హాస్టల్ అభివృద్ధి చేసిన హాస్టల్ డెవలప్మెంట్ చేసిన 2012లో రిటైర్మెంట్ అయినా నేను వచ్చి నుండి ఈ హాస్టల్ దగ్గరలో ఉన్న ఇంట్లో కిరాయికి 250 నుండి 500 వరకు ఇంట్లోనే ఉన్నా. ఆ ఇంట్లో అన్ని మరమ్మతుల్ని నేనే చేయించుకొని నేనే ఉన్నా. వాళ్ళని అడిగితే చేయించుకోమా నీకే అమ్ముతాము, ఒకవేళ ఇల్లు అమ్మాలనుకుంటే నీకే అమ్ముతామని ప్రతి చేసింది వాళ్ళు చూసిండ్రు. నాకే అమ్ముతారు కదా అని దురుద్దేశంతో లాట్రిన్, బాత్రూము, కరెంట్ ఫిట్టింగ్, సెల్ఫ్లు అన్నీ కట్టించిన. నాకు తెలియకుండా పోగుల రవి అనే అతను నేనే అమ్మ కొడుకునని చెప్పేసి ఆ ఇల్లు కొని నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని 2001లో గొడవ చేసి కాల్ చేయమంటే నాకు తెలియదు. గొడవ చేస్తే నేను పోయి సివిల్ కేసు వేసిన. అంతట్లా నా బిడ్డ 1 మంత్కే యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. నేను అదే బాధలో ఉన్నా. ఇప్పుడు వచ్చి 6 రోజుల క్రితం ఇంతకుముందు ఇల్లు ఖాళీ చేస్తే 100కి డయల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి సామాన్ లోపల పెట్టి ఇచ్చిండ్రు. మళ్ళీ 2 నెలలు అయినాక కొంతమంది పేర్లు నాకు తెలియదు, కొంతమంది వచ్చి సామాన్ బయటపడేసి తాళం బాగొట్టి సామాన్ బయటపడేసి తాళం వేసుకుని 6 రోజుల నుండి సామాన్ అంతా బయటనే ఉంది. బీరువాళ్ళకు కొంత బంగారము, పైసలు, వేరే సర్టిఫికేట్స్ పిల్లలవి అవన్నీ బీరువా. ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె సత్యమ్మ గారికి మరి ఇక్కడ ఒకటే ఇల్లు మాదిగొల్ల ఇల్లు ఉన్నది అని ఆ పిల్లగాడు ఎవరెవరు అంచనా రోలు కచ్చుకుంటా సామాన్ తీసి రోడ్డు పైన వేసి ఆమెను రకరకాల మాటలు అనుకుంటా వేయడం కరెక్ట్ కాదని మేము కూడా అనుకుంటున్నామన్నా. మీ మిత్రులకు విలేకరులకు పోలీస్ ద్వారా కూడా ఆమెకు సహాయకరం కాల. ఖచ్చితంగా మా అత్తమ్మకు ప్రాణభయం ఉందని అనుకుంటూ నేను అనుకుంటున్నా. ఒకరు